ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతిక రంగంలో ఓ విప్లవాత్మక మార్పు. ఏఐ రాకతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ఈ రంగంలో మనుగడ, లేకపోతే ఇంటిదారి పట్టాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 2 ఏళ్లుగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు భారీ స్థాయిలో లే ఆఫ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఈ కామర్స్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెజాన్ సంస్థ ఏఐ రంగంలో 10,000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా తమ సంస్థలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తుంది. 2022-23లో దాదాపు 27,000 మంది ఉద్యోగులను తొలగించినా తాజాగా మరో బాంబు పేల్చడానికి సిద్ధమవుతుంది. మొత్తం ఉద్యోగుల్లో 15% మందిని ఇంటికి పంపడానికి అమెజాన్ సన్నాహాలు చేస్తుందని ఫార్చ్యూన్ తన నివేదికలో పేర్కొంది. వీరిలో ఎక్కువ మందిని హెచ్ఆర్ విభాగం నుంచి తొలగిస్తారని వెల్లడించింది. యాండీ జెస్సీ ఈ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ తొలగింపు ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం ఏఐ శకం నడుస్తుందని, దానికి అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెబుతూనే వస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ తీసివేతల పర్వం మొదలైంది. మన దగ్గర పార్ట్ టైం ఉద్యోగుల తరహాలోనే రాబోయే పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకొని తమ సేవలకు అంతరాయం కలగకుండా యుఎస్లోని లాజిస్టిక్ నెట్వర్క్లో పనిచేసేందుకు 25,000 మంది తాత్కాలిక ఉద్యోగులను అమెజాన్ నియమించబోతుంది. సీజన్ పూర్తి కాగానే వారికి మంగళం పాడనుంది. అమెజాన్తో పాటుగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, కాగ్నిజెంట్, ఎసెన్షియల్, సేల్స్ ఫోర్స్ లాంటి సంస్థలు అన్నీ కలిపి దాదాపు 50,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భయాందోళనలతో గడుపుతున్న అక్కడి ఎన్ఆర్ఐ ఐటీ ఉద్యోగులు కంపెనీల లే ఆఫ్ ప్రకటనలతో బెంబెలెత్తిపోతున్నారు. మొత్తం మీద ఐటీ ఉద్యోగులకు ఏఐ కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది.